Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ కాటన్లో స్ట్రైట్ కట్ టాప్స్ షార్ట్ లెంత్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం హిప్ లెంత్ థై లెంత్ వరకు వచ్చేవి షార్ట్ లెంత్లో అయితే తీసుకున్నాను. దీస్ ఆర్ మై ఫేవరెట్స్ అండి. నాకు చాలా ఇష్టం ఈ షార్ట్ లెంత్ టాప్స్ అంటేని. జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా కంఫర్టబుల్గా ఇంట్లో నైట్ డ్రెస్ కాకుండా కంఫర్టబుల్ వేర్ చూస్తున్నప్పుడు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద ఇట్లాంటి షార్ట్ టాప్స్ పేరప్ చేసుకుని వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది, స్టైలిష్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైక్ మంచి కంఫర్ట్ అయితే వస్తుందండి. నాకు యూజువలీ టీ షర్ట్స్ అంతగా ఇష్టం ఉండదు జీన్స్ పైన అది పేరప్ చేసుకోవడం. సో నాకు లాగా టీ షర్ట్స్ అది పెద్దగా జీన్స్ పైన పేరప్ చేసుకోవడం అది ఇష్టం లేని వాళ్ళకి ఇవి చాలా మంచి ఆప్షన్ అండి. జీన్స్ పైన పేరప్ చేయడం, జీన్స్ పైన టీ షర్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం వెస్ట్రన్ లుక్ లాగా అయితే వస్తుంది. బట్ ఇవి నేను చూపించేవి ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇండో వెస్ట్రన్ టైప్ లుక్ వస్తుంది. అండ్ నాకు ఏంటంటే కొంచెం లో బాడీ హెవీగా ఉంటుంది. సో కొంచెం కాన్షియస్ అయిపోతూ ఉంటాను టీ షర్ట్స్ వేసుకుంటే. లైక్ టక్ చేసుకునో లేకపోతే షార్ట్ క్రాప్ టాప్స్ వంటివి టీ షర్ట్స్ వేసుకుని జీన్స్ వేసుకుంటే కొంచెం ఆక్వర్డ్గా ఉంది అట్లా ఫీల్ అవుతూ ఉంటాను. సో అలా కాన్షియస్గా ఉండే వాళ్ళు కొంచెం ఈ టై లెంత్ హిప్ కవర్ అయ్యే వరకు హిప్ లెంత్వి ఇట్లాంటి టాప్స్ ప్రిఫర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుందండి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అండ్ అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషనేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఓజస్విత. మోస్ట్లీ వాళ్ళ వీడియోలో చూపించేవన్నీ కూడా ఈ ఓజస్విత అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ బ్రాండ్ అండి. రీసెంట్గా లాంచ్ అయింది అమెజాన్లో. చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితేని. అండ్ మంచి కాంటెంపరీ లుక్స్ కూడా అయితే ఉంటున్నాయి. నేను ఏంటంటే ఈ షార్ట్ టాప్స్ ఆర్డర్ చేసుకున్నాను. వీటిలో ఇంకా మనకి కార్డ్ సెట్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. మిస్ అయి ఉంటే జస్ట్ చెక్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ బ్రాండ్ది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. మంచి సాఫ్ట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాంటి స్ట్రైట్ కట్ షార్ట్ లెంత్ టాప్ అయితే వచ్చింది. నథింగ్ స్పెషల్ అండి. ఎక్కువ డీటెయిలింగ్ ఉండేలా కాకుండా సింపుల్గా ఉండేలాగా తీసుకున్నాను. స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద లేకపోతే జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా డీసెంట్ అండ్ నీట్గా ఉంటుంది. స్పెషల్లీ ఇండో వెస్టర్న్ లుక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి ఇదైతేని. సో దీనికి ఏంటంటే ఇట్లా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇట్లా వీ షేప్ లాగా ఇక్కడ స్లిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా టకప్స్ అయితే వచ్చాయి. నెక్ దగ్గర ప్యానలింగ్ లాగా వచ్చి టకప్స్ అయితే వచ్చి అండ్ ఇక్కడ అంతా కూడా మనకి బటన్స్ అయితే వచ్చాయి ఇలా టకప్స్ పైన. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవుదండి. అండ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కలర్ అండ్ ఈ పీచ్ కలర్ చాలా బాగుండిందండి. చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఈ రెండు మనకి. సో ఇలా సింపుల్గా కాటన్ టాప్ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు. 399 రూపీస్ లైక్ 399, 499 ఆ ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయండి వాళ్ళు చూపించేవన్నీ కూడా వాళ్ళ వీడియోలోని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదేంటంటే మనకి కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మంచి సాఫ్ట్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ బ్లాక్ కలర్ పెప్పిలం టాప్ అయితే తీసుకున్నాను. పెప్పిలం టాప్స్ కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి చాలా మంచి చాయిస్ అండి. చాలా బాగుంటుంది లుక్ అయితేని. బెల్లీ ఫ్యాట్ని కవర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి ఒక ఎలిగెంట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి. నీట్గా ఒక స్లీక్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా వైట్ కలర్తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. అండ్ స్లీవ్స్ పైన కూడా ఇట్లాగా సింపుల్గా ఎడ్జ్లో మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది వైట్ థ్రెడ్తోని. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఈ బ్లాక్ మీద ఇలా వైట్ కలర్తో వర్క్ రావడం వల్ల కొంచెం చికెన్ కర్రీ స్టైల్ వర్క్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అట్ ద సేమ్ టైం మంచి నీట్ అండ్ స్లీక్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఇంకేంటంటే ఇక టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ఇచ్చారండి. మనకు కావాల్సిన వేస్ట్ లెవెల్కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే నేను సైజ్ మీడియం తీసుకున్నాను. నాకైతే కొంచెం లూజ్ అయిందండి. స్మాల్ తీసుకుని ఉండాల్సింది బట్ స్మాల్ అవైలబుల్ లేదు. బట్ ఏంటంటే మంచి ప్రైస్ రేంజ్ అండ్ లైక్ బ్లాక్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది తీసుకున్నాను. దీన్ని కూడా మనము ఏదైనా ప్లాజో ప్యాంట్ మీద పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి.
మంచి ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ మీద పెప్లం టాప్స్కి ప్లాజో ప్యాంట్స్ చాలా మంచి కాంబినేషన్ అనిపిస్తుంది నాకు. మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇట్లా సింపుల్ పెప్లం టాప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ఓజస్విత. అన్ని కూడా ఈ బ్రాండ్ నుంచే తీసుకున్నాను ఇవాళ వీడియోలోకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో. ఇది ఒక్కటి లాంగ్ టాప్ తీసుకున్నాను, మిగిలిన అన్ని షార్ట్ టాప్సే. సో ఇట్లా సింపుల్గా మనకి ఏ లైన్ స్టైల్లో మనకి ఇట్లా అయితే వచ్చింది. దీనికి ఒక ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్ వచ్చింది, కానీ అంతలాగా ఫ్లేర్ అయితే ఎక్కువ ఏం రాలేదండి. ఏ లైన్ ఫ్రాక్కి వచ్చి ఏ లైన్ కుర్తీకి వచ్చినంత ఫ్లేర్ అయితేనే వచ్చింది, మరి ఎక్కువ ఫ్లేర్ అయితే లేదు. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. మంచి విస్కాస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఈ ప్రైస్కి చాలా బాగా వచ్చినట్టు అనిపించింది నాకు. సో ఇట్లా సింపుల్గా ప్లెయిన్గా నెక్ దగ్గర ఇట్లాగా పైపింగ్ అయితే చేశారు. ఇట్లా బ్రాడ్గా బోట్ నెక్ లాగా వచ్చి దీనికి అంతా పైపింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా పోట్లీ బటన్స్ అయితే వచ్చాయండి. ఈ ఒక పార్ట్ పైన స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే కొంచెం ఇక్కత్ ప్రింట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఇది ప్రింటే అండి, ఇక్కత్ కాదు, జస్ట్ ద ప్రింట్ అంతే. ఇలా ప్రింట్ అయితే వచ్చింది స్లీవ్స్ దగ్గర. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా అయితే వచ్చిందండి. ఇలా యోక్ కట్లో అయితే వచ్చింది ఇది. అండ్ ఇలా సింపుల్గా ఏ లైన్ ఫ్రాక్ వచ్చింది. స్లీవ్స్కి ఎలా అయితే బార్డర్ వచ్చిందో కింద కూడా ఫ్రాక్కి మనకి ఇలా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చి ఇట్లా బార్డర్ అయితే యాడ్ చేశారు. మంచి ఫ్లేయర్ అయితే వచ్చింది. సింపుల్ ఉండిందండి. డైలీ వేర్కి చాలా బాగుంటుంది. ప్రైస్ చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు. ఏదైనా కొంచెం ఇట్లాంటి కలర్ లెగ్గిన్ పైన లేకపోతే వైట్ కలర్ లెగ్గిన్ పైన వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ అయితే ఉంటుందండి ఇంట్లో వేసుకోవడానికి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఓజస్విత. సైజ్ స్మాల్ తీసుకున్నాను, కొంచెం లూజ్ అయిందండి. జస్ట్ ఈ పక్కన స్టిచెస్ వేయించుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ చాలా బాగుందండి. ఇది ఏంటంటే కొంచెం అజ్రక్ స్టైల్లో వచ్చినట్టు ప్రింట్ అయితే వచ్చింది. నాకు అజ్రక్స్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి. బ్లాక్ ప్రింట్ స్టైల్లో మంచి ఒక లైక్ ఆఫీస్ వేర్కి వేసుకునేలాగా ఎలిగెంట్ అండ్ ఆఫీషియల్ లుక్ అయితే వస్తాయండి అజ్రక్ ప్రింట్స్. కాటన్ అయితే చాలా బాగుంది. ఈ బ్రాండ్లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ బ్రాండ్ ఓజస్విత. సైజ్ మీడియమే తీసుకున్నాను. ఇవన్నీ మీడియమే తీసుకున్నాను. నాకు అన్నీ కొంచెం లూజ్ అయ్యాయండి. బట్ ఏదైనా లైక్ కొంచెం టైట్ ఫిట్గా లేకపోతే స్ట్రైట్ ఫిట్ వచ్చిన జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా లూజ్గా ఉంటే బాగోదు, రెండు కూడా టైట్గా ఉంటే బాగోదండి. సో టాప్ ఆర్ బాటమ్ ఏదో ఒకటి లైక్ పర్ఫెక్ట్ ఫిట్ ఉండి ఇంకోటి కొంచెం లూజ్ ఫిట్ ఉంటే లుక్ అయితే బాగుంటుంది. సో నేను యూజువలీ కొంచెం జీన్స్ ఏంటంటే నాకు ఫ్లేర్ జీన్స్ కన్నా కొంచెం ఏంటంటే ఫిట్ స్ట్రైట్ కట్ జీన్స్ లేకపోతే పెన్సిల్ కట్ జీన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో అట్లా ప్రిఫర్ చేసే వాళ్ళకి కొంచెం ఇట్లా లూజ్గా వచ్చిన కాటన్ షార్ట్ టాప్స్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి పుట్టుగేదో లుక్ అయితే వస్తుంది. రెండు టైట్ వేసుకుంటే లుక్ అయితే అంత బాగోదు. సో ఇది ఏంటంటే మంచి ప్యూర్ కాటన్లో మనకి టాప్ అయితే వచ్చింది. లెంత్ మీకు పక్కన తెలుస్తుందండి, నేను వేసుకుంటాను కాబట్టి. అండ్ నా హైట్ వచ్చేసి 5'4" అండి. సో ఇట్లా స్లీపింగ్ కాలర్ అయితే వచ్చి నెక్ దగ్గర ఇట్లా సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. స్లీవ్స్ దగ్గర కూడా చిన్న బార్డర్ అయితే యాడ్ చేశారు మనకి. నెక్ దగ్గర ఎలా అయితే వచ్చిందో అలా సింపుల్ డీటెయిలింగ్తో మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఈ కుర్తీ అయితే వచ్చిందండి. దీన్ని వైట్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ మీద పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మంచి షార్ట్ కాటన్ టాప్ అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. మంచి సాఫ్ట్ కాటన్ సమ్మర్స్లో కానీ లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. యూజువలీ ఎక్కువ మంది సమ్మర్స్లో ప్రిఫర్ చేస్తారు కాటన్స్. నాకు ఏ సీజన్ అయినా కాటన్ వేసుకోవడం ఇష్టము. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది, మంచి కంఫర్టబుల్ కూడా ఉంటుందండి. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితేని. పాలిస్టర్ లైక్ జార్జెట్స్ షిఫాన్స్ అన్నిటికన్నా నాకైతే కాటన్ లైక్ మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, చాలా వేసుకున్నప్పుడు కూడా మంచి ఫీల్ అయితే అనిపిస్తుంది నాకు. స్కిన్కి ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. సో ఇదేంటంటే మనకి ఇలా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇలా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. సో ఇదంతా ఇలా సింపుల్గా ప్రింట్ అయితే వస్తుందండి. బాగుంటుందండి ప్రింట్. బ్యాక్గ్రౌండ్ లైక్ గ్రీన్ కలర్ పైన ఈ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది, బాగా అనిపించింది నాకు ఇది ప్రింట్ అయితేని. అండ్ స్లీవ్స్ వచ్చేసి కొంచెం ఇట్లా 3/4 కూడా రాలేదు, కొంచెం ఎల్బో స్లీవ్స్ కన్నా కొంచెం కిందకు వచ్చాయి. అలానే 3/4 స్లీవ్స్ కాదు. స్లీవ్ లెంత్ అయితే అట్లా మోడరేట్గా మీడియం లెంత్లో అయితే వచ్చింది స్లీవ్ లెంత్. అండ్ ఇది కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఇది కూడా నాకు కొంచెం లూజే అయిందండి. బట్ నాకు ఇట్లాగే ప్రిఫర్ చేస్తాను నేను జీన్స్ పైన వేసుకోవడానికి. ఇలా ప్రిఫర్ చేస్తేనే నాకు లుక్ బాగున్నట్టు అనిపిస్తుంది నా పర్సనాలిటీకి. దట్టు నాకు కొంచెం లో బాడీ హెవీగా ఉంటుంది కాబట్టి ఫిట్టెడ్గా జీన్స్ వేసుకున్నప్పుడు ఈ టాప్ కూడా టైట్గా వేసేసుకుంటే ప్రామినెంట్గా కనపడుతుందండి లోవర్ బాడీ. అట్లా ప్రామినెంట్గా లోవర్ బాడీ కనిపించకూడదు అనుకున్నప్పుడు ఫిట్టెడ్ జీన్స్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఫ్లేర్ వచ్చింది. అండ్ టాప్ లెంత్ కూడా చూసుకోవాలండి మనం పర్చేస్ చేసుకున్నప్పుడు. టాప్ లెంత్ ఏంటంటే
మరీ లైక్ షార్ట్ లెంత్ వచ్చినా సరే కూడా కొంచెం లోబడి హెవీగా ఉన్నట్టు కనపడుతుంది. జస్ట్ హెవీగా ఉన్న పార్ట్ వరకు కవర్ అయ్యేలాగా లెంత్ తీసుకొని మీరు పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు. సో చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.